ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహావా మెమరీ వర్సెస్ కంటెస్ట్ 2025 కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య రిసైట్ చేయడానికి, కీర్తనలో రిసైట్ చేయడానికి మన మధ్య సిస్టర్ కరుణశ్రీ గారు ఉన్నారు. పాస్టమ్ గారండి, ఇండియన్ పెంతెకోస్తల్ చర్చ్ అనకాపల్లి. మరి అహావాలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి ఒక నియర్ వరల్డ్ ఛాంపియన్ కూడా అయ్యారు. మరి రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తూ చాలా మందిని ఎంకరేజ్ చేస్తుంటారు. అహావాకి మంచి ప్రేయర్ సపోర్ట్ గా ఉన్నారు. ఈ సమయంలో సిస్టర్ కరుణశ్రీ గారిని కీర్తనలో రిసైట్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిస్టర్, మీరు స్టార్ట్ చేయొచ్చండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇది కేవలం మీ ఎంకరేజింగ్ బట్టే మేము ఇలా ముందుకు వెళ్తున్నాము. ఇలా మీరు ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ పెట్టాలి. మేము కూడా మాలాంటి వాళ్ళకి ఎంకరేజింగ్ గా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. స్టార్ట్ చేస్తున్నాను. 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటపడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును. అతడు చేయనదంతే సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 6వ కీర్తన బ్రతుక. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించున్నాను, నన్ను కర్ణింపము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, ఎంతవరకు నీవు కర్ణింపక యుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపము. నీ కృపను బట్టి నన్ను రక్షింపము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలచేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నారు. పాపము చేయవార్లారా, మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులు సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు. 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములను నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రం మార్గములన్నిటిలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. 15వ కీర్తన. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీటిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు.
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూనూ కదల్చబడడు. 23వ కీర్తన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడేయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసెదను. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండు వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్ములు లేవనెత్తుకున్నడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకున్నడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. 91. మహోన్నతుడి చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను తప్పించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన సత్యమును ఖేడమును డాలునై ఉన్నది. ఆయన రెక్కల క్రింద ఆయన తన రెక్కలతో మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరి నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును ఖేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. నీవు కొదుమ సింహములను భుజంగములను అనగదొరకదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతనికి తోడై ఉండి
అతని శ్రమలో అతనికి తోడై ఉండి అతనికి తోడై ఉండి అతన్ని శ్రమలో అతనికి తోడై ఉండి అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. 121 121 100 చెప్పరా సిస్టర్? 100 సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయనే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము. ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయనను గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 121 కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను త్రొట్టెలనీయడు. నిన్ను కాపాడువాడు కొనగడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనగడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నీ కుడి ప్రక్కన. యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. 127 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టు కుమారులు తన బలవంతుని చేతిలో పానం వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకునివాడు ధన్యుడు. అట్టివాడు గుమ్మములో సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. 128 కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 130 కీర్తన. 130 కీర్తన. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము. చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఆయన నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
ఇజ్రాయేళ్ల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 133 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయ తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదకి దిగివచ్చిన హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు. 134 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వార్లారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. 150 యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయములో నుండి స్తుతించుడి. ఆయన బలములో ప్రసిద్ధి ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారాలతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ. ఆమేన్. ఎక్సలెంట్ సిస్టర్. ఒక ప్రాంప్టింగ్ కూడా లేకుండా చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా ఐ రియల్లీ అప్రిషియేట్ ఎఫర్ట్ సిస్టర్. నిజంగా మీరు ఇంత ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం మాకే కొంచెం సిగ్గు అనిపిస్తుంది. నేను కూడా చదువుతున్నాను, చదవాలనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్. చాలా చక్కగా చెప్పారు సిస్టర్. దేవునికి వందనాలు. మిమ్మల్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగాను మీరు మీ పాప ఇద్దరు కలిసి చెప్పడం, సిస్టర్ కూడా చెప్పినట్టు, శ్రీదేవి గారు చెప్పినట్టు, అది చాలా గొప్ప సంగతి అండి. చాలా గొప్ప సంగతి. కీప్ ఇట్ అప్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. మరి మీరు ఫ్యామిలీలో ఇద్దరికే ఇచ్చారు. మా థర్డ్ పాప కూడా, సెకండ్ పాప కూడా చెప్పేది మీరు ఇద్దరికే ఇచ్చారు కాబట్టి ఇద్దరమే చెప్పాము. ఓకే 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 సరేనండి. వెరీ గుడ్ సిస్టర్. ఓకే అండి. గ్రేట్ అండి. గ్రేట్ సిస్టర్. అప్రిషియేట్. ఎవరైనా థ్యాంక్ చెప్తారండి యూ. మన థ్యాంక్ యూ. కరుణశ్రీ గారి గురించి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. మా పాస్టమ్ గారండి. మేము కర్ణాటక రాయచూరులో ఉంటున్నామండి. మా పాస్టమ్ గారి ద్వారా మేము చాలా నేర్చుకున్నామండి. ఆత్మీయంగా కూడా మమ్మల్ని చాలా ధైర్యపరిచారు, బలపరిచారు. మరి ఈ రీతిగా వాక్యాలు గుర్తుపెట్టుకొని చెప్పినందుకు మా పాస్టమ్ గారికి నిజంగా ప్రభు నామంలో వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎవరైనా చెప్తారండి? మనం క్లోజ్ చేసుకుందాం. సమయం అయింది. సిస్టర్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ సిస్టర్. ఆలివ్ సమర్పిత చెప్పిన తర్వాత మొదట నాకు కొంచెం లేట్ అవుతుందని చిన్న కోపం వచ్చింది, కానీ ఆలివ్ చెప్పిన తర్వాత ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ రియల్లీ ఎంజాయిడ్ సిస్టర్. నేను కూడా వాక్యాలు మీరు చదువుతున్నప్పుడు నేను తనకి కూడా దాంతో ఆడియో కనెక్ట్ అవ్వక ప్రాబ్లం అయింది. ఓకే తర్వాత ఓకే కనెక్ట్ ఓకే పర్లేదు సిస్టర్. నిజంగా అంటే మీరు థ్యాంక్ చదువుతున్నప్పుడు యూ మీతో బ్రదర్. పాటు మేము కూడా దేవుని వాక్యాలు చదువుతున్నాం. మేము కూడా నేర్చుకుంటున్నాం. విన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని వాక్యం ఉంటే మాకు కూడా అలా గుర్తుంటుందని అలాగా కంటిన్యూస్ గా వింటున్నాం సిస్టర్. అందరూ వింటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఇంకా లాస్ట్ గా థ్యాంక్ యూ. ఎవరైనా ఒకరు చెప్తే మనం క్లోజ్ చేస్తానండి. విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ లార్డ్ అండి. నక్షత్ర గారు మరి ఇప్పుడు మరి పరిచయం తెలీదు. నక్షత్ర గారు, శ్రీదేవి గారు ఉన్నారండి? సిస్టర్ నేను ఎండ్ చేస్తానండి. ఓకే బ్రదర్. ఓకే థ్యాంక్ యూ.